శ్రీమంతం బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో కోసం అసలు ఎంత మంది వెయిట్ చేస్తున్నారనేది మీ కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. వెల్కమ్ టు ది పార్ట్ 1 ఆఫ్ శ్రీమంతం వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా ఆర్డర్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడున్న ఆర్డర్స్ లో మనం శ్రీమంతం కోసం ఎన్ని బ్యాంగిల్స్ డిజైన్ చేయాలి అనేది కౌంట్ చేస్తున్నాను. టోటల్ గా 3 సెట్స్ అయితే డిజైన్ చేయాలి. ఈ వీడియోస్ అన్ని మీరు కంటిన్యూగా ఫాలో అవుతేనే మాత్రం మీకు శ్రీమంతం బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేయాలి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఒక OHP షీట్ తీసుకోవాలి. ఆ షీట్ పైన మీకు కావాల్సిన బేబీ పాదాల సైజ్ తోటి ఓన్లీ బేబీ పాదాల అవుట్ లైన్ మాత్రమే గీయండి. ఇలా డ్రా చేయడానికి మీరు ఓన్లీ మార్కర్ ని యూస్ చేయండి. ఎందుకంటే ఆ షీట్ పైన అది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి మీకు పెన్ను కానీ ఇంకేమైనా యూస్ చేసినా మీకు డిజైన్ చేయడానికి కష్టం. డ్రా చేసిన అవుట్ లైన్ ని డిజైన్ చేయడానికి నేను ఇక్కడ ప్రీమియం క్వాలిటీ జర్దోస్ ని యూస్ చేస్తున్నాను. డ్రా చేసిన పాదాల అవుట్ లైన్ పైన ఈ B7000 గ్లూ అనేది అప్లై చేయండి. అలా అప్లై చేసిన అవుట్ లైన్ చుట్టూరు మీ దగ్గర ఉన్న జర్దోస్ ని అయితే చాలా నీట్ గా అంటించాలి. ఇదే బిగినింగ్ స్టెప్ అన్నమాట. ఒక్కటి మాత్రం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే బ్యాంగిల్స్ డిజైన్ అవుట్పుట్ మంచిగా రావాలి అన్నా, ఆ బ్యాంగిల్స్ కి ఎక్కువ లైఫ్ ఉండాలి అన్న ఖచ్చితంగా మీరు చేసే వర్క్ అండ్ ఫినిషింగ్ బట్టే ఉంటుంది. మీరు డ్రా చేసుకున్న అవుట్ లైన్ మొత్తానికి జర్దోసీని అయితే స్టిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా నాకు డిజైన్ చేయడానికి 3 అవర్స్ పట్టింది. ఇంకా డిజైన్ చేయాల్సింది చాలా ఉంది. మీలో మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ మొత్తం డిజైన్ చేశాక నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుద్దాం. టు బి కంటిన్యూడ్.